Jamiatul Muflihat and Falah Group of Schools towards success in Dunya and Akhirah. Admissions open. रियासत के किसानों के कर्ज माफी के फंड्स जारी करने का प्रोग्राम आज मंगल की सेह पर तेलंगाना असेंबली अहाते में मुनक्किद हुआ। सीएम रेवंत रेड्डी के हमरा रियासती वज़रा, अरकान असेंबली वो पार्लियामेंट और दीगर ने इस प्रोग्राम में शिरकत की। इस मौके पर सीएम रेवंत रेड्डी ने कर्ज माफी के दूसरे मरहले के तहत फंड्स जारी करते हुए बाज किसानों में चेक्स तकसीम किए। गौरतलब है कि 1 लाख रुपए से 1,50,000 रुपए से कम के कर्जे मुआफ करने का ऐलान किया गया है। दूसरे मरहले में 6,40,000 किसानों के कर्जों के तहत जुमला 6,190 करोड़ रुपए किसानों के खातों में जमा किए गए, जबकि पहले मरहले के तहत 11,34,000 किसानों के खातों में 6,035 करोड़ रुपए जमा कराए गए थे। बताया जाता है कि कर्ज माफी के जरिए अब तक 17,75,000 किसानों को फायदा पहुंचा है। किसानों के खातों में 2 मरहलों में जुमला 12,225 करोड़ रुपए जमा कराए गए हैं। మందికి పట్టెడు అన్నం పెట్టడానికి తన అప్పుల పాలైనా సరే తన వృత్తిని మానొద్దు, 10 మందికి ప్రయోజనం చేకూరాలి అని చెప్పి క్రాప్ లోన్ తీసుకొని వచ్చి పెట్టుబడిగా పెట్టి పంటలు పండిస్తే ఆ పంటలకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడమో, పంట ఆశించిన మేరకు ఉత్పత్తి జరగకపోవడమో, వివిధ కారణాల చేత రైతు నష్టపోయి బ్యాంకులో పన్నులు తెచ్చుకున్న అప్పులు చెల్లించలేక, బ్యాంకుల్లో తెచ్చుకోలేని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల చేత అత్యధిక మిత్తితో తెచ్చుకొని వాళ్లకు చెల్లించలేక అప్పులవాడు ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు, భార్య బిడ్డల ముందు ఆత్మగౌరవం దెబ్బతిని ఏ సొంత పొలంలో సిరులు బండాలి అని ఆలోచన చేసినరో అదే సొంత పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యలు జరుగుతున్న విషాదకరమైన సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం। అందుకే మే 6, 2022 నాడు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద ఏ రైతు కుటుంబంలో విషాదం ఉండకూడదు, వ్యవసాయం చేసే ప్రతి రైతు आनंदंलो उंडाली, आर्थिक संक्षोभंलो। तेलंगाना के डिप्टी चीफ मिनिस्टर व वजीर खजाना भट्टी विक्रमार्का ने कहा है कि किसानों के लिए कर्ज माफी प्रोग्राम की दूसरी किस्त शुरू करने पर खुशी महसूस हो रही है। उन्होंने कहा कि किसानों के कर्ज की माफी, जिसे नामुमकिन समझा जाता था, हमारी हुकूमत ने इसे क़ुव्वत इरादी से मुमकिन बनाया है। उन्होंने किसानों को मुबारकबाद दी। राष्ट्र प्रजल की, రైతాంగ సోదరులకి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రైతాంగ సోదరుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇందిరమ రాజ్యంలో, ప్రజా ప్రభుత్వంలో తప్పనిసరిగా చేస్తాం, మనకు సంకల్పం ఉంది, ఆ సంకల్ప బలంతో ముందు పోదామని చెప్పి చాలా గట్టిగా ఆనాడు వరంగల్ సభలో ప్రకటించినటువంటి రోజు నాకు ఇప్పటికీ గుర్తు అధ్యక్ష। అటువంటి సంకల్పాన్ని ఈరోజు నిజం చేస్తూ కేవలం ఆగస్టు లోపల ఆనాడు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు చాలామంది 2 లక్షల రుణమాఫీ చేస్తారులే అంటే ఏదో సంవత్సరం చివరికో లేకపోతే వచ్చే సంవత్సరమో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల సమయం ఉంది కదా, సరే అప్పటికల్లా చేస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి ఊహల్ని పటాపంచలు చేస్తూ ఎన్నికల కంటే ముందు, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఒక సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆగస్టు నెలకల్లా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సవాల్ విసిరొచ్చి ఈ చేసే కార్యక్రమానికి నాంది పలికినప్పుడు కూడా ఆశ్చర్యపోయారు। ఆ ఆశ్చర్యాన్ని ఈరోజు నిజం చేస్తూ ఆ 2 లక్షల రుణమాఫీని ఆగస్టు నెలకల్లా పూర్తి చేసి ఇచ్చినటువంటి ఛాలెంజ్ని, వాగ్దానాన్ని ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఈ కలని, ఛాలెంజ్ని నిజం చేస్తుంది, చేయబోతుందని చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు रियासती वजीर ज़राअत तुमला नागेश्वर राव ने कहा है कि हमारी हुकूमत किसानों से किए गए वादों को पूरा करेगी और अहल मुस्तहिक़ीन किसानों की मुमकिना मदद को यकीनी बनाया जाएगा। उन्होंने दूसरे मरहले के तहत कर्ज माफी स्कीम की मौके पर फंड्स की इजराई पर रियासत के किसानों को मुबारकबाद दी। 7,500 ఒక పంట కాలానికి
15,000 మొత్తం సంవత్సర కాలంలో 2 పంటలకేస్తే 15,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆనాటి పిసిసి అధ్యక్షులు అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చారు. దాన్ని కూడా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా అది కూడా తీర్చేదానికి ఈ ప్రభుత్వం ముందుకుంటుంది. దాని విధి విధానాల కోసం సబ్ కమిటీ వేశారు. గౌరవ మంత్రివర్గులందరూ కూడా దాన్ని ఆలోచిస్తున్నాం. ప్రజల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి రేపు భవిష్యత్తులో స్పీకర్ గారు ఆదేశిస్తే శాసనసభ శాసన మండలిలో కూడా పెట్టి మీ అందరి ఆమోదం తీసుకొని రైతు భరోసా ఏ పద్ధతిలో ఉంటే పంటేసినటువంటి రైతుకు లాభం జరుగుద్దో, పంటేసినటువంటి భూములకు ఏ రకంగా ఇవ్వచ్చో, గతంలో జరిగినటువంటి పద్ధతులకు భిన్నంగా నిజమైనటువంటి రైతుకి ఆ డబ్బు అందాలి అని చెప్పి ఆకాంక్షతోటి కొంత సమయం తీసుకున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం Jamiatul Muflihat and Falah group of schools are now accepting admissions for 2024-25 academic year with branches in Kottapet, Balapur, Sharif Nagar and Kishanbagh. We offer exclusive education for boys and girls separately along with day-cum residential facilities. From nursery to grade 10, we provide both English medium and Urdu medium education with Islamic studies, Nazira, Hifz, Diniyat and Alimiyat, Fazilat and Tadrib also. Don't miss out on securing the best education for your child, both in this world and the hereafter. Enroll now to guarantee your child's seat and avoid last-minute rush as the seats are limited.